ఐబొమ్మ రవి మన మీడియాలో ఒక పెద్ద హల్చల్ సృష్టించినటువంటి వ్యక్తి అనమాట. ఐబొమ్మ రవిని కేసు చేయడం అంటే తన సినిమాలన్నింటినీ పైరసీ చేస్తున్నాడు, తన మీద తనని కేసు చేసి జైల్లో వేసి రిమాండ్ లో పెట్టి ఇవన్నీ జరగడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబం వాడికి మాత్రం ఐబొమ్మ రవి దేవుడేనండి. ఎందుకంటే వందలు వేలు పెట్టి సినిమాలలో థియేటర్లకు వెళ్ళి సినిమాలు అనేటువంటి కొంతమంది ఉన్నట్లయితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మా సినిమాని ఇలా అమ్ముకుంటున్నాడు అంటే ఫ్రీగా జనాలకు చూపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి శత్రువు అవడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్లయితే ఓటీలలో కూడా వేల రూపాయలు ఒక సినిమా చూడాలంటే 100-150 రూపాయలు అడుగుతున్నారు. అలాంటిది మనకు ఫ్రీగా చూపించిండు. తనని మాత్రం నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. అలాగని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్యాయం చేసిందని చెప్పి కూడా నేనేమో అంటే మనకు న్యాయం చేసిందని చెప్పి కూడా సపోర్ట్ చేయడం లేదు. కానీ ఏంది అంటే తనకి ఈ రోజే ఒక అందిన వార్త ఏంటంటే తన రిమైండ్ లో నుంచి బయటకు వచ్చేసి మీరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు వస్తూ సైన్ పెడుతూ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంకా తనను వదిలేస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తను చేసిన తప్పేం లేదు. అలాంటి మరి ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత సినిమాలు ఏమైనా ఆగిపోయినాయా మనం చూడట్లేదా? ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కూడా మనశంకర్ వరప్రసాద్ కూడా ప్రతి ఒక్క సినిమా మళ్ళీ వస్తూనే ఉన్నాయి, మూవీ రూల్స్ లో వస్తున్నాయి, వేరే వెబ్సైట్లలో వస్తున్నాయి. వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఐబొమ్మ రవిని పట్టుకునే మొత్తం సినీ ప్రపంచం మొత్తం మా చేతుల్లో కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వడము, అతన్ని ఆపేయడం ఇదంతా కాకుండా ఐబొమ్మ రవిని కాకుండా అసలు పైరసీయే బయటికి రాకుండా ఉండేటట్టు చేస్తే అప్పుడు మీరు చేయండి. తప్పకుండా ఒకే మనిషిని బట్టి పీడించడం కరెక్ట్ కాదు. ఈ మనిషిని ఇప్పటితో ఆపేసి ఇంకా తనని మొత్తం కేసు కొట్టేసి బయటికి తీసుకురావాలని ఒక జనాలుగా ఒక ఆడియన్ గా నేను కోరుకుంటున్నాను. సో పైరసీ చేసిండు కదా, అందరూ ఇంటెలిజెంట్ ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి చేసిండు కదా. ఇప్పుడు మీరు అంటున్నారు సైబర్ క్రైమ్ చేస్తారే, సైబర్ క్రైమ్ ఎందుకు చేయాలి, ఇంకా వేరే చేయొచ్చు కదా అంటారు. అంటే మన దగ్గర ఏదో ఒకటి తన మీద ఒక నిందేయాలి అని చెప్పేసి ఒకటి చేస్తే ఇంకోటి చేయొచ్చు కదా, అది చేయకపోతే ఇది చేయొచ్చు కదా అని అంటూనే ఉంటాం. ఏదో ఒకటి చేసిండు కదా ఆయన, ఎవరు చేయలేంది. శిక్ష వేయకుండా గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. అది కూడా మంచి విషయం. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇంత యూజ్ చేసుకునే అతన్ని మనం మంచి ఫీల్డ్ లోకి తీసుకొని మనం యూజ్ చేసుకుంటే బెటర్ అనే ఆప్షన్ మీరు అన్నది నిజంగా వాస్తవము. అలాంటి వాళ్ళని మనం తీసుకొని మనం యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్. దీనికి కారణం సినిమా టికెట్ల రేట్లు పెంచడం కూడా అంటున్నారు కదా, ఇట్లా పైరసీలు చేయడం. మరి అంతే కదా. మరి సినిమా టికెట్లు మామూలు ప్రజలు ఎవరు చూడగలుగుతున్నారు? ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక మనిషికి 1000 రూపాయలు అవుతున్నాయి. ఎవరు పెట్టుకోగలుగుతారు 1000 రూపాయలు? ఇంతకుముందు గతంలో చూసినట్లయితే 100 రూపాయలు 150 రూపాయలు వచ్చిపోయేది. ఇప్పుడు పాప్కార్న్ రేటే 350-400 పెడుతున్నారు. పాప్కార్న్ తినాలి, కూరగాయలను తీసుకోవాలంటే భయపడాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకుపోయి సినిమా థియేటర్లో కూర్చోబెట్టాలంటే వాడు ఒట్టి కూర్చుంటాడా? మనం అంటే అన్ని నోరు అన్ని మూసుకొని కూర్చుంటాం. వాడు ఒట్టి కూర్చుంటాడు. పాప్కార్న్ కావాలంటారు, కోక్ కావాలంటారు, వాటికే 1000 రూపాయలు వచ్చిపోతున్నాయి. సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ వెళ్తే 5000తో బయటికి రావాల్సింది. మనకి వచ్చే జీతాలేమో తక్కువ, వాడి సినిమాలకు చూడాలని ఆశలు ఎక్కువ. సినిమాలకు వెళ్తే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. సో దీని విషయంలో మరి నిజమే కదా ఐబొమ్మ రవి చేసినటువంటి విషయాన్ని అయితే సమర్థిస్తున్నాను. ప్రొడ్యూసర్ చూసుకుంటే మాకు బడ్జెట్ పెరిగింది, మనకు గిట్టుబాటు కాదు. ఒకవేళ బడ్జెట్ పెట్టి మనం తీయమనలేదు కదండి. ఇప్పుడు జనాలు నువ్వు ఇంత బడ్జెట్ పెట్టి చూస్తామన్నావా? మొన్న 10 లక్షలతో 1 కోటి రూపాయలతో తీసినటువంటి సినిమా రాజు రాంబాయి సినిమా చూసినాం మనం. రాజు వెడ్స్ రాంబాయి ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టి తీసినారు, ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ వాడినారు చూడలేదా? సినిమా హిట్ చేయలేదా? మనం సినిమాలో కంటెంట్ ఉంటే చాలండి. అంతేగాని క్లారిటీ కోసం అని మీరు 100,000 కోట్లు పెట్టి తీయమని మనం చెప్పలేదు. 100,000 కోట్లు పెట్టి ఆ సినిమా ఛానల్ ని మనం ఆ సినిమాకి వస్తామని కూడా మనం చెప్పలేదు. బడ్జెట్ పెరగడానికి కారణం ఏమనుకోవచ్చు? వాళ్ళ ఏమంటారు, జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువైపోయినాయి. అంటే కొంతమంది ఏంటంటే చాలా భారీ మెజారిటీతో తీస్తే, భారీ బడ్జెట్తో తీస్తే సినిమా హిట్ అయిపోతుందని అపోహలు. రాజమౌళి గారు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చి ఈ కోట్ల రూపాయలని వెంచడం అంటే దాని మీద ఖర్చు పెట్టడం జరుగుతుందో, ఇంకా మిగిలిన డైరెక్టర్లు కూడా అంతకుముందు చూసుకున్నట్లయితే మరి ఠాగూర్ లాంటి సినిమాలు కానివ్వండి, చిరంజీవి గారు చేసినటువంటి సినిమాలు, శంకర్ దత్ ఎంబీబీఎస్ జిందాబాద్ ఇలాంటి సినిమాలు ఎంత అద్భుతంగా ఉండేటివి.